అందరికీ నమస్కారం. ఓం డివైన్ 9 ఛానల్కు స్వాగతం. నవరాత్రి అంటే దుర్గాదేవిని 9 రోజుల పాటు 9 రూపాల్లో ఆరాధించే పవిత్రమైన పండగ. భక్తులు ఉపవాసాలు, కఠిన దీక్షలతో అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు ప్రయత్నిస్తారు. కానీ నైవేద్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. శాస్త్రాల ప్రకారం కొన్ని పండ్లను అస్సలు సమర్పించకూడదు. అవి ఏంటో రండి చూద్దాం. నవరాత్రి సమయంలో ఆహార నియమాలు. సాత్విక ఆహారం. ఈ 9 రోజులు ఆహారం పూర్తిగా సాత్వికంగా ఉండాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసం, మద్యం వంటివి పూర్తిగా నిషేధించాలి. ఉపవాసం. రోజంతా ఉపవాసం చేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాతే రాత్రి భోజనం చేయాలి. నైవేద్యంలో సమర్పించకూడని పండ్లు. నవరాత్రి పూజలో నైవేద్యం సమర్పించేటప్పుడు ఈ పండ్లను వాడటం మానేయండి. నిమ్మకాయ, చింతపండు, ఎండు కొబ్బరి, బేరిపండు, అంజీర్. ఈ పండ్లను శాస్త్రాలు శుభప్రదంగా భావించవు. అంతేకాదు, అమ్మవారికి తెచ్చిన పండ్లను ఇతరులకు ఇచ్చి మళ్ళీ వాటినే సమర్పించడం లేదా పాడైన పండ్లను వాడటం కూడా చేయకూడదు. నైవేద్యం సమర్పించాల్సిన పండ్లు. ఈ పండ్లను అమ్మవారికి సమర్పిస్తే శుభం, లాభం, ఆశీర్వాదం పొందవచ్చు. దానిమ్మ, మారేడు, మామిడి, సీతాఫలం, సింగాడ, జట ఉన్న కొబ్బరికాయ. ఈ పండ్లతో నైవేద్యం సమర్పిస్తే అమ్మవారు సంతోషిస్తారు. భక్తుల జీవితంలో సుఖం, శాంతి, సమృద్ధి నింపుతారు. చిట్కా. నవరాత్రి పూజలో సాత్విక భోజనం, సరైన నైవేద్యంతో అమ్మవారిని ఆరాధిస్తే ఆ దివ్యశక్తి మీకు తప్పకుండా ఆశీర్వాదాలు అందిస్తుంది. ఈ 9 రోజులు శ్రద్ధగా దీక్ష పాటించండి. అమ్మ ఆనందాన్ని పొందండి.